హలో హాయ్ అండి, నమస్తే. ఇప్పుడు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి అనంతపూర్లో ఈనాడు ఆపోజిట్ మనకైతే వెంచర్లో అయితే సార్ వాళ్ళకైతే గ్యాస్ కాపర్ పైప్ లైన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి గ్యాస్ సిలిండర్ పాయింట్ అండి. ఇక్కడ నుండి గ్యాస్ స్టవ్కి అదేవిధంగా గ్యాస్ గీజర్కి అయితే గ్యాస్ కాపర్ పైప్ లైన్ అయితే వేయడం జరిగింది. చూడండి, ఇక్కడ కూడా మనకైతే ఆన్ అండ్ ఆఫ్ గేట్ వాల్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అదేవిధంగా గ్యాస్ స్టవ్ దగ్గర కూడా ఉంటుంది, గ్యాస్ గీజర్ దగ్గర కూడా ఉంటుంది. మనకి ఏది కావాలనుకున్నప్పుడు అది ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు అండి. చాలామంది అంటుంటారండి, మనకి గ్యాస్ స్టవ్ దగ్గరలోనే మనకి సిలిండర్ పెట్టుకుంటే ఈ ఖర్చు తగ్గుతుంది కదా అంటుంటారు. అంటే మనకి సిలిండరు మనకి స్టవ్కి దగ్గరలో కిచెన్లో అయితే పెట్టుకోవడం వల్ల వెంటిలేషన్ లేకోకుండా మనకి సిలిండర్ వాచర్ కానీ అదేవిధంగా రెగ్యులేటర్ కానీ మనకి ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు మనకి ఇబ్బంది పడుతుంటారు. అందుకని అక్కడ లేకోకున్నట్లు మనకి వెంటిలేషన్ అంటే బయట పెట్టుకొని ఎక్కడైనా కూడా ఒకే సిలిండర్ ద్వారా గ్యాస్ స్టవ్కి అదేవిధంగా గ్యాస్ గీజర్కి కూడా గ్యాస్ సప్లై అవుతుంది. చూడండి, ఈ విధంగా చేయించుకోవడం వల్ల మనకి సేఫ్ సైడ్ అండి. ఈ పైప్ వచ్చేసి కాపర్ పైప్ అండి. ఇది వచ్చేసి ఎండకి కానీ వానకి కానీ ఎలాంటి రస్ట్ పట్టదు. ఇది మనకైతే బిల్డింగ్ లైఫ్ ఉంటుందండి. చూడండి, హెవీ గేజ్ ఉన్నటువంటి మన గ్యాస్ కాపర్ పైప్ అయితే వాడడం జరుగుతుంది. మీరు ఈ విధంగా చేయించుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్కు సంప్రదించండి.